ఏమిటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు? పోలరంగడి కోసం. వాడితో మీకేమిటండి పని? నాగభూషణం అనే పెద్ద మనిషిని దారుణంగా కొట్టినట్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అందుకని అతను అరెస్ట్ చేయాలని. అరెస్ట్ చేయాలా? ఏమిటి, నేను నాగభూషణాన్ని కొట్టానా? అలా మీతో ఎవరు చెప్పారు? నాగభూషణం గారిని మా మరిది కొట్టలేదు. వాళ్ళ మనుషుల మీదకి వస్తుంటే ఎదిరించి మాట్లాడాడు. ఇంతలో నేను వెళ్ళి అతను తీసుకొచ్చాను. జరిగింది అది. అవన్నీ మీరు కోర్టులో చెప్పుకున్నామా? ఇప్పుడు అతను అరెస్ట్ చేయక తప్పదు. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. ఎస్ సార్. పార్వతి, ఊరుకో. యువరానర్, ఎలక్షన్ అన్న తరువాత పార్టీల మధ్య కలహాలు రావడం అనేది పరిపాటి కావచ్చు. కానీ ఒక పెద్ద మనిషిని దారుణంగా ఊరి మధ్య కొట్టడం అనేది పాత పగలకి కక్షలకి నిదర్శనం. ముద్దాయి రంగడు నా క్లయింట్ నాగభూషణాన్ని గతంలో ఎన్నోసార్లు ఎదిరించాడు, దుర్భాషలాడాడు, కొట్టడానికి ప్రయత్నించాడు అన్నది ఊరందరికీ తెలిసిన విషయమే. ఎలక్షన్ల వంకతో పబ్లిక్ గా పగ తీర్చుకోవడానికి నా క్లయింట్ చావు దెబ్బలు కొట్టిన రంగడిని కోర్టు వాడు కఠినంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాను. నీకు అసలు దెబ్బలే తగలేదు కదండి, అలా బాధపడతారేంటి? నీ అమ్మ కడుపు మాడ నోరు ముయ్యే. ముద్దాయి తరపున లాయర్ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, తన సొమ్ము తినే నలుగురు సాక్షులతోనూ తలకు కట్టుతోనూ ఏదో ఒక మెడికల్ సర్టిఫికెట్ తో కోర్టుకొచ్చి నా క్లయింట్ పోలరంగడు నాగభూషణం గారిని కొట్టాడు అన్నది అన్యాయపు ఆరోపణ. గొడవ పడ్డారు, ఘర్షణ పడ్డారు, మాటలు జరిగాయే తప్ప కొట్టడం అన్నది అసత్యం. కొట్టబోయే సమయానికి వారి వదిన గారు వచ్చి ఆపి లాక్కుపోయారని చూసిన సాక్షులు చెప్తున్నారు. కాబట్టి యువర్ ఆనర్, నా క్లయింట్ పోలరంగడిని నిర్దోషిగా గుర్తించవలసిందిగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. లాయర్ గోవిందరావు గారు, ఖచ్చితంగా పోలరంగడు కొట్టినట్టు నాగభూషణం గారి మనుషులు గాక వేరే ఎవరైనా సాక్షులు ఉన్నారా? యువర్ ఆనర్, జరిగింది జరిగినట్టు, నిజాన్ని నిజంగాను, చూసింది చూసినట్టుగాను చెప్పే ఓ ముఖ్యమైన సాక్షిగా శ్రీమతి పార్వతి గారిని కోర్టు ముందు హాజరుపరచవలసిందిగా కోరుతున్నాను. ఏమండి, నాకు గుండెల్లో తడగా ఉందండి. ఏం భయం లేదు, ధైర్యంగా వెళ్ళు. అంతేనంటారా? వెళ్ళు. చూడండి, మీ పేరేమిటి? పార్వతి. మీ భర్త పేరు? మొగుడు పేరు ఎవరైనా చెప్పుకుంటారేమిటి? ఇక్కడ చెప్పాలమ్మా. చెప్పండి, మీ భర్త పేరు? హరిచంద్ర ప్రసాద్ గారు. చూడండి, ముద్దాయి పోలరంగడు మీకేమవుతాడు? అదేమిటండి, మా ఆయనకి తమ్ముడైతే నాకు మరిది, అది కూడా తెలీదా మీకు? అతనంటే మీ కోపం గానీ ద్వేషం గానీ ఉన్నాయా? అదేం మాటండి, రంగడు నా కన్నబిడ్డ లాంటి వాడండి. నేను పేరు పొదిన్నైనా వాణ్ణి తల్లిలా గుండెల మీద పెట్టి పెంచుకున్నానండి. అలాంటప్పుడు నా బిడ్డ మీద నాకు కోపాలు ద్వేషాలు ఎందుకుంటాయండి? ఆల్ రైట్, గొడవ జరిగిన రోజు మీరు వెళ్ళిన సమయానికి మీరు చూసింది ఏమిటి? గొడవలు జరుగుతున్నాయని నేను కంగారుగా అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళానండి. నేను వెళ్ళేసరికి మా రంగడు ఆయన చొక్కా పట్టుకుని. ఎవరు చొక్కా? అదేనండి, నాగభూషణం గారు ఆయన చొక్కా పట్టుకుని పట్టుకుని చెప్పండి. పట్టుకుని పట్టుకుని చెప్పండి. నాగభూషణం గారి చొక్కా మీ మరిది పట్టుకుని చెప్పండి. అదేనండి, పట్టుకుని బలంగా ఎడాపడా కొట్టేశాడండి. దాంతో పాప ఆయన తట్టుకోలేక వెనక్కి పడిపోయారండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ద్వేషము కోపము లేక కన్నతల్లిలాగా పోలరంగను చూసుకునే అతను వదిన గారైన శ్రీమతి పార్వతమ్మ గారి సాక్ష్యాన్ని బట్టి పోలరంగడు నాగభూషణం గారిని కొట్టినట్లుగా నిర్ధారణైనది. అందుకు గాను రంగడకు 30 రోజులు కారాగార శిక్ష విధించడమైనది. నిలువలేను నిదురపోను
ఆశలు చేసిన అల్లరిలో అల్లరి ఊహల లాహిరిలో కోడిలో